ముందుగా నా ముద్దుల కన్య పవన్ తేజకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా నిన్న మా చిన్నోని బర్త్డే కదా, అందుకని చెప్పేసి ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత దగ్గరలో ఉన్న సాయిరాం టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడ నైవేద్యంగా పాలకోవా ఇంకా సేమియా ప్రసాదంగా సమర్పించాను. ఇంకా వెళ్ళేటప్పుడు నువ్వుల నూనె కూడా తీసుకెళ్ళాను అనమాట. ఇంకా దీపంలో కొంచెం నువ్వుల నూనె అయితే వేసి అక్కడ పక్కకైతే పెట్టేశాను. ఇంకా చిన్నోడు హాస్టల్లో ఉన్నందువలన పొద్దునైతే పంపించలేదు. మేము వెళ్ళి అడిగితే ఈవినింగ్ 4:30కి రమ్మన్నారు. సర్లే అని చెప్పేసి ఇంకా దేవుని దర్శనం అయిపోయాక ఇంటికి వెళ్ళి మా చిట్టితలకి హాఫ్ డేస్ అనమాట. ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత అందరం కలిసి ఇంకా రెడీ అయిపోయి 4:30కి అలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్ళగానే మా చిన్నోడిని అయితే పంపించారు. తర్వాత ఇంకా జాతరకి అయితే వచ్చాము, ఎర్రగడ్డ జాతరలకి. ఇంకా అక్కడ ఆయిల్ వేస్తుండగా మేము కూడా వేస్తామని చెప్పారు. సరేలే దర్శనం అయిపోయాక వేదురులేండి అని అయితే చెప్పాను. ఇంకా ఎక్కువ పబ్లిక్ అయితే లేరన్నమాట. తొందరగానే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మా చిటితలు అయితే హుండీలో కానుకలు వేస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ దర్శనం చేసుకుని ఆయిల్ అయితే వేసామన్నమాట అందరం కలిసి. ఇంకా మా బాబుకి 11 years అయితే కంప్లీట్ అయ్యాయి అనమాట. మా బాబు హోలీ తెల్లారి పుట్టాడు కాబట్టి ఎర్రగట్ట జాతర తెల్లారి దగ్గర వాడి బర్త్డే అయితే ఉంటుందన్నమాట. ఇంకా కొబ్బరికాయ అయితే వాటితోనే కొట్టించి ఇంకా శ్రీవారి పాదాలకు అయితే నమస్కరించుకున్నాము. ఇంకా ఇక్కడ మెట్లు అయితే ఎక్కుతున్నాం అనమాట. సుమారు 500 దాకా మెట్లు ఉంటాయి. 6:05కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా దర్శనం చేసుకొని దిగేసరికి అయితే 7:10 అయింది. ఎందుకంటే మేము స్టెప్స్ ఎక్కేటప్పుడు ఎవరు లేరు, కానీ పైన అయితే చాలా మంది ఆగారు. ఎందుకంటే అక్కడ గండ దీపం ఉంటుందన్నమాట. అందులో ఆయిల్ వేయాలి కాబట్టి చాలా మంది అక్కడ అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ నుంచి చూడండి సిటీ ఎలా కనబడుతుందో, చాలా లైటింగ్ తో బాగా కనబడుతుంది. ఇంకా నేను కొంచెం ఎర్లీగానే తీసాను ఈ వీడియో. ఇంకా నైట్ అయితే చాలా బాగా కనపడింది అనమాట లైట్ల వెలుతురులో. ఇంకా మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వస్తుంది. చూసారు కదా ఈ జనాలు ఎంతమంది ఉన్నారో. మా బాబు అయితే ఇంకా నా బర్త్డే తొందరగా వెళ్ళాలని చెప్పేసి గోల చేస్తున్నారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు సర్లే పాపం అని చెప్పేసి మమ్మల్ని అయితే ముందుగా పంపించారు. అక్కడ ఆయిల్ వేసేసి ఇంకా కిందికి అయితే దిగుతున్నాము. అప్పటికే చెప్పాను కదా 7:10 7:15 అయిపోయింది, చీకటి అయిపోయింది. ఇక్కడ కేదారేశ్వరం టెంపుల్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి నేనైతే దేవుని అయితే దర్శనం చేసుకున్నాను. మా పిల్లలు రమ్మంటే రాలేదు, స్టెప్స్ దిగి అక్కడే ఆగిపోయారు. ఇంకా నేను ఒకదాన్నే వెళ్ళి అక్కడ మా చిన్నోడి పేరు మీద అయితే అర్చన చేయించాను. ఇంకా వెళ్లే ముందే ఇలా కొంచెం డెకరేషన్ చేసేసి వెళ్ళాను అనమాట. ఇంకా వచ్చాక టేబుల్ మీద కేక్, కలకంద, చాక్లెట్స్ అయితే పెట్టాము. చాలా సింపుల్ గా చేసామన్నమాట ఈసారి బర్త్డే. ప్రతి బర్త్డేకి చాలా మంది ఫ్రెండ్స్ అలా వచ్చేవారు. ఇంకా ఈసారి అనుకోకుండా అసలు వస్తాడో లేదో మా బాబు అనుకుని అయితే వెళ్ళాము. వాళ్ళు పంపించేసరికి ఇంకా అక్కడ దర్శనం అయితే చేపించి ఇంకా ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయేసరికి ఇంకెవరిని అయితే పిలవలేదు. మా ఇంటి పక్కన ఉన్న పిల్లల్ని అయితే పిలిచి ఇలా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము. ఇంకా ఫైనల్గా బర్త్డే కేక్ అయితే కట్ చేశారన్నమాట. నైట్ బిర్యానీ తినేసి అయితే పడుకున్నాము. ఇది అన్నమాట బర్త్డే మినీ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.